జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ వీడియో చూడండి. మీ అబ్బాయి ఏదో ఒక 14 సంవత్సరాల అమ్మాయిని ఇవన్నీ ఎందుకయ్యా ఇలాంటి మాటలు? చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న. అమ్మాయి కూడా ఎవడయ్యా రేపు చేయింది? ఎవడయ్యా అంత మంచోడు? ఎవడో అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్పింది రేపు చేస్తే ఊరుకుంటానికి బయట ఇళ్ళు కోర్టులో. చూశారు కదా, విజయవాడ రౌడీ షీటర్ గాదే కృష్ణ, సాయి కృష్ణ అలియాస్ ఏదో ఉంది పేరు. సరే, వాడి గురించి వాళ్ళ తల్లి గారిని ఒక విలేకరి అడుగుతుంటే ఏం చెప్పిందో చూశారు కదా. ఇంతకీ విలేకరి ఏమడిగింది? మీ అబ్బాయి ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశాడంట కదా అంటే, జనరల్గా ఎవరైనా మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, సహజంగా ఏ తల్లి అయినా కూడా మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, అబద్ధాలు చెప్తున్నారండి, నిందలు మోపుతున్నారండి అని అంటుంది. కానీ ఏమేం చెప్తుంది అంటే, ఈ రోజుల్లో రేపులు చేయకుండా ఎవరున్నారు, అంత మంచివాళ్ళు ఎవరున్నారు అని అంటుంది. అంటే ఏమర్థమవుతుంది? ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి, సంప్రదాయమైన కుటుంబాలు. వాళ్ళల్లో పొద్దున్నే లేవంగానే పూజలు చేయటం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. అట్లాగే కొంతమంది ఉంటారు, కొన్ని కుటుంబాలు లేదా కొంతమంది వ్యక్తులు, వాళ్ళకేంటంటే దాన ధర్మాలు చేయటం సహజం. వాళ్ళకేంటంటే బై బ్లడ్ అన్నమాట. వాళ్ళకి సహజంగా దాన ధర్మాలు అలవాటుగా ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, మన ధర్మం మీద ఎవరైనా దాడులు చేసినప్పుడు వీరోచితంగా ముందుకొచ్చి నిలబడి కాపాడే ప్రయత్నం చేస్తారు. ఈ కుటుంబాలలో అవి సహజం. ఏది పూజలు చేయటం కానీ, ప్రవచనాలు చెప్పడం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, ధర్మం కోసం ముందుకొచ్చి నిలబడటం కానీ, ఇవన్నీ సహజం. అలాగే ఈమె జాతి ఏదైతే ఉందో, ఇక్కడ గమనించండి, జాతి అని నేను ఏ కాంటెస్ట్లో వాడుతున్నాను అనేది జనరల్గా నేను కులం అనే దాన్ని జాతిగా తీసుకోను. ఇక్కడ కూడా కులం అనే దాన్ని తీసుకోవట్లేదు. రౌడీ షీటర్ల జాతి ఏదైతే ఉందో ఆ జాతిలో హత్యలు చేయటం, మానభంగాలు చేయటం, దోపిడీలు చేయటం ఇవన్నీ సహజం. వాళ్ళు పొద్దున్న లేస్తే వాటి మీదే ఉంటారు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, కేసులు పడటం, వాళ్ళని వీళ్ళు కొట్టడం, వీళ్ళని వాళ్ళు కొట్టడం, ఇవన్నీ సహజం. అందుకనే ఆమె కూడా అంతే సహజంగా రేపులు చేయకుండా ఎవరున్నారు, ఇదంతా సహజం కదా, అందరూ చేస్తున్నారు కదా అని అన్నది. కాబట్టి ఇలాంటి సహజ సిద్ధంగా రేపులు చేసే మనస్తత్వం ఉన్న వీడిని ఎన్కౌంటర్ కాదు కదా, ఇంకేం చేసినా తప్పులేదు. ఇలాంటి యదవ చచ్చిపోయాడనో ఇంకోటనో ఈ కుటుంబానికి దాదాపు 20 లక్షలు ఇచ్చిన రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అంటే పాపం నీ కొడుకు ఇంకా రేపులు చేయాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు, అవన్నీ తీరకుండానే చచ్చిపోయాడు, అందుకోసం సానుభూతి ప్రకటిస్తూ ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాను తీసుకో, వీలైతే నువ్వు కూడా 4 చేత రేపులు చేయించుకొని ఇంకో 2-3 కానీ ఇట్లాగే తయారు చేయమని ప్రోత్సాహం అన్నమాట. సిగ్గు లేదు యదవలకి రౌడీ షీటర్లని, రేపిస్టులని సమర్థించడమా? ఈ తల్లి ఉంది, ఇది తల్లె? ఒక ఆడపిల్లని రేపు చేశాడా అంటే చేశాడనో చేయలేదనో, మా అబ్బాయి అలాంటి వాడు కాదనో చెప్పాల్సింది పోయి రేపులు చేయటం సహజం అంటే ఇదే దగ్గరుండి వీళ్ళ అబ్బాయి చేత రేపులు చేయిస్తుందా? లేకపోతే ఇది కూడా రేపులు చేయబడ్డ తర్వాత ఈ యదవని కానదా? ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.